కక్ష సాధించే వాడినైతే కుటుంబం అంతా జైల్లోనే అంటూ వార్తా హైలైట్ కనిపిస్తుంది ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో. ఇవాళ అసెంబ్లీలో కూర్చొని మాట్లాడేవారు కాదు. ఎంపీని 16 రోజులు ఒంటరిగా బంధించారు. జైల్లో రాత్రి నిద్రపోకుండా లైట్లు వేసి వేధించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ రుణమాఫీ 16,908 కోట్లే. 10 నెలల్లో 20,616 కోట్ల మాఫీ చేశాం. 10 ఏళ్ల పాలనను మా 10 నెలలతో పోల్చండి. అభినందించాల్సి పోయి కడుపులో కత్తుల. కేటీఆర్ గుంటూరు తెలివితేటలు ఇక్కడొద్దు, ఇక పల్లెటూరులో చదివి సీఎం అయ్యానని నాపై అక్కస్సు. ప్రాజెక్టులు కట్టింది మీ ఫామ్ హౌస్ల కోసమే. ఎక్కడెవరు కొన్నారో నిజ నిర్ధారణ కమిటీ వేద్దాం. ఇక కేటీఆర్ హరీష్ రావులకు పార్టీ కుర్చీపై ఆశ. నేపాల్ తరహాలో కేసీఆర్ను తప్పించే కుట్ర. బడ్జెట్పై చర్చలో సీఎం రేవంత్ తీవ్ర వ్యాఖ్యలు. సో తనది కక్ష సాధించే మనస్తత్వం అయితే మొత్తం కేసీఆర్ కుటుంబం ప్రస్తుతం చెల్లపల్లి జైల్లో ఉండేదంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం బడ్జెట్పై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి కక్ష పగ ప్రతీకారాలకు పోతారని బీఆర్ఎస్ నేత కేటీఆర్ చేసిన ఆరోపణలపై సీఎం తీవ్రంగా స్పందించారు. తాము నిజంగా కక్ష సాధింపునకు పాల్పడితే బీఆర్ఎస్ నాయకులు అసెంబ్లీలో కూర్చొని నోటికొచ్చినట్లు మాట్లాడేవారు కాదని వ్యాఖ్యానిస్తూ తనను ఉంచిన జైలు చెంచల్గూడ జైల్లోనే చెల్లపల్లి జైల్లోనే ఉండేవారని అన్నారు. అయితే డ్రోన్ ఎగరేస్తే 500 జరిమానా విధిస్తారు. బీఆర్ఎస్ వాళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎంపీనైనా నన్ను కరుడుగట్టిన నేరగాళ్ళ సంబంధించినటువంటి ఆ సెల్లలో బంధించారు. 16 రోజుల పాటు కంటికి మనిషి కనిపించకుండా నక్సల్స్ను ఉంచే డిటెన్షన్ సెల్స్లో ఉంచారంటూ ఆయన కోపానికి లోనయ్యారు. ఇక భార్యా పిల్లలు కుటుంబాలు మీకేనా, వేరే వాళ్ళకు ఉండవా? మా ఇంట్లో పిల్లలపై బూతులు మాట్లాడింది ఈ ముఖ్యమంత్రి కాదా? సీఎంకు ఇంత అసహనం, ఆవేశం, నిస్పృహ ఎందుకో అర్థం కావట్లేదు. ఆయనలో ఒక అపరిచితుడు దాగి ఉన్నాడు. ప్రతీకారంతో మీకేం నష్టం? తెలంగాణ జాతిపిత ముమ్మాటికి కేసీఆరే, బూతిపిత రేవంత్ రెడ్డి. ఇక ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా ధ్వజమెత్తిన కేటీఆర్ అంటూ ఇక్కడ హైలైట్గా వార్త కనిపిస్తుంది. సో నిన్న ఆల్మోస్ట్ తెలంగాణలో ఉన్నటువంటి పొలిటీషియన్స్ పొలిటికల్ని ఎప్పటికప్పుడు అప్డేట్స్ని చూసే వాళ్ళందరూ కూడా నిన్న అసెంబ్లీలో ఈ వార్ని మీరు చూసుంటారు. ఇద్దరు కేటీఆర్ రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా అసెంబ్లీలో తలబడ్డటువంటి విధానం కావచ్చు, ఒకరినొకరు విమర్శించుకున్నటువంటి పద్ధతి కావచ్చు, గత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నటువంటి వేళా విశేషం కావచ్చు, అంతా కూడా మీరు నిన్న అబ్జర్వ్ చేసి ఉంటారు. సో అదే ఇక్కడ మనకు క్లియర్గా ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో కనబడతా ఉంది. రేవంత్ ఏమంటున్నాడు? కక్ష సాధించాలి అనుకుంటే మాత్రం మీ కుటుంబంలో ఒక్కరు కూడా బయట ఉండకుంటే మొత్తం చెర్లపల్లిలో చెంచల్గూడ జైల్లో ఉండేవాళ్ళు మేము కక్ష సాధింపు రాజకీయాలు చేయాలనుకోలేదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. సో గతంలో రేవంత్ రెడ్డి ఇక్కడ ఒక జన్వాడ దగ్గర ఒక ఫామ్ హౌస్ ఉంటుంది. ఆ ఫామ్ హౌస్ మీద డ్రోన్ ఎగిరేసినందుకు తీసుకుపోయి 16 రోజుల పాటు జైల్లో పెట్టారు. సో ఎటువంటి జైల్లో పెట్టారు అంటే డిటెన్షన్ సెల్లో పెట్టినట్టు. అంటే ఈ బాంబ్ బ్లాస్టులు వీటి చేసి కొంతమంది మావోయిస్టులు ఉంటారు కదా, ఈ మావోయిస్టులు కానీ ఈ బాంబ్ బ్లాస్టులు చేసినటువంటి ఉగ్రవాదులు ఉంటారు కదా, అటువంటి డిటెన్షన్ సెల్లో కనీసం మనుషులు కూడా కనిపించినటువంటి ప్రదేశంలో లైట్ వేసి టార్చర్ పెట్టేదట. చాలామందికి అలవాటు ఉంటుంది, రాత్రిపూట లైట్ ఆఫ్ చేసుకొని పడుకుంటారు. అట్లయితేనే నిద్ర వస్తుంది, లేకపోతే నిద్ర రాదు. కానీ రేవంత్ రెడ్డిని లైట్ ఆన్ చేసిరట, కనీసం లైట్ కూడా ఆఫ్ చేయనీయకుండా 16 రోజులు నరకం చూపించిరట. సో ఒక ఎంపీని ఈ రకంగా మీరు చిత్రహింసలు పెట్టిరు. ఒక 500 జరిమానాతో పోయేటువంటి ఆ కేసును మీరు 16 రోజుల పాటు రిమాండ్ విధించే విధంగా తీసుకుపోయారంటే అది కక్ష సాధింపా కాదా అని నిన్న ముఖ్యమంత్రి అడుగుతున్నాడు. డ్రోన్ ఎగరేస్తే ఓ 500 జరిమానా వేసి వదిలేయాలి, కానీ మీరు 16 రోజులు జైల్లో కూర్చోబెట్టారు ఒక ఎంపీ మళ్ళా. సో ఈ 16 రోజులు జైల్లో కూర్చోబెట్టినందుకైనా నేను ఫీల్ అవ్వలే, మీ మీద కక్ష సాధింపు చేయలేదు. నిజంగానే కక్ష సాధింపు చేయాలనుకుంటే కేసీఆర్ ఫ్యామిలీ అంతా చెర్లపల్లిలో చెంచల్గూడ జైల్లోనే కూర్చొని ఊచలు లెక్క పెట్టాలని మాట్లాడుతున్నాడు. ఇక కేటీఆర్ను నీ గుంటూరు తెలివితేటలు ఇక్కడ చూపించకని గట్టిగానే అరుచుకున్నాడు. సో ఒక పల్లెటూరులో చదువుకొని ముఖ్యమంత్రి అయ్యింది ఇలా రాష్ట్రానికంటే మీరు జీర్ణించుకోలేకపోతున్నారని ఘాటుగా విమర్శలు చేస్తూనే గత ప్రభుత్వం 16,908 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తే 10 ఏళ్లలో మా ప్రభుత్వం 21,000 కోట్ల రూపాయలు 15 నెలల రుణమాఫీ చేసిందని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి అసెంబ్లీ వేదికగా ప్రతిపక్షాలని కడిగి ప్రయత్నం చేశారు. ఇక ఎక్కడ ఎవరు భూములు కొన్నారో నిజ నిర్ధారణ చేద్దాం. ఎవరి భూముల చుట్టూ ఎక్కువ ప్రాజెక్టులు వచ్చినాయి, ఎక్కువ కాలువలు ఉన్నాయో కూడా మనం క్యాలిక్యులేషన్ చేద్దామని నిన్న ప్రతిపక్ష నేత కేటీఆర్ అరుచుకున్నాడు. ఇక కేటీఆర్ హరీష్ రావులకు పార్టీ కుర్చీపై ఆశ ఉన్నది. నేపాల్ తరహాలో కేసీఆర్ను తప్పించేందుకు కుట్ర చేస్తున్నారని ఇండైరెక్ట్గా కేసీఆర్ను పక్కన పెట్టేసి ఆ కుర్చీ మీద అంటే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడి పీఠ మీద ఒకరు వర్కింగ్ ప్రెసిడెంట్గా, ఇంకొకరు
వైస్ ప్రెసిడెంట్గా ఉండేందుకు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయనేది ఇక్కడ క్లియర్గా తెలుస్తున్నట్టు రేవంత్ రెడ్డి కామెంట్ చేస్తే, ఇక రేవంత్ రెడ్డికి ధీటుగా కేటీఆర్ కామెంట్ చేస్తున్నారు. వెంటనే నన్ను నా ఫ్యామిలీని బజార్ ఎక్కించే ప్రయత్నం చేసిర్రు, నాకు రంకు అంటగట్టే ప్రయత్నం చేసిర్రు, నా పిల్లల్ని నా ఫ్యామిలీని తిట్టినప్పుడు ఇంత నీతి బుద్ధులు ఎక్కడ పోయినాయని కేటీఆర్ రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నాడు. ఏమంటాడు, భార్యా పిల్లలు కుటుంబాలు మీకేనా, వేరే వాళ్ళకు ఉండరా? మా ఇంట్లో పిల్లలపై బూతులు మాట్లాడింది ఈ ముఖ్యమంత్రి కాదా? సీఎంకు ఇంత అసహనం, ఆవేశం, నిస్పృహ ఎందుకు అర్థం కావట్లేదు? ఆయనలో ఒక అపరిచితుడు దాగి ఉన్నాడు, ప్రతీకారంతో మీకే నష్టం. తెలంగాణ జాతిపిత ముమ్మాటికి కేసీఆర్ అని చెప్పేసి కేటీఆర్ అంటున్నాడు. ఆయనేమో బూతుపితనంట, ఎవరు? రేవంత్ రెడ్డి. ఈయననేమో కేసీఆర్ ఏమో జాతిపిత అని కేటీఆర్ అంటున్నాడు. సో ఇక్కడ క్లియర్గా మీకు ఒకటి చెప్పాలి, ఒకటి అర్థమై ఉంటుంది. 2 వర్షన్స్ విన్నారు మీరు. ఎవరిది? రేవంత్ రెడ్డి వర్షన్ విన్నారు ముఖ్యమంత్రిది, ఇక్కడ మాజీ మంత్రి కేటీఆర్ వర్షన్ విన్నారు. ఈ 2 వర్షాలు చూస్తే మీకు ఏమర్థమైంది? మనిషి జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఒక మాట అంటాడు కదా, జరిగేది మంచికే, జరగబోయేది మన మంచికే అన్నట్టుగా ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవడు ఎక్స్పెక్ట్ చేయలే. రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అవుతాడు, 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల్ని పరిపాలిస్తారని చెప్పేసి కేసీఆర్ అనుకోలే, కేటీఆర్ అనుకోలే, నేను అనుకోలే, మీరు అనుకోలే. కానీ ఒక జెడ్పీటీసీ నుంచి ప్రస్తావన మొదలైనటువంటి రేవంత్ రెడ్డి అనుకోకుండానే పీసీసీ ప్రెసిడెంట్, అనుకోకుండానే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. సో అప్పుడు పెట్టినటువంటి ఇబ్బందులని కూడా ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు, మాజీ మంత్రి అయినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి గుర్తొస్తున్నాయి గత జ్ఞాపకాలు. సో క్లియర్గా ఈడ ఎవరిని మనం చిన్న చూపు చూడొద్దు, ఎవరిని మనం అవహేళన అవమానపరచొద్దు అనేది క్లియర్ అర్థమవుతుంది. ఎందుకంటే ఎప్పుడు ఎవరి టైం వస్తుందో తెలియదు, ఎప్పుడు ఎవడు ఎట్లా ఏ స్థాయిలో ఉంటాడో తెలియదు. ఎలా ఆఫీస్ బాయ్గా ఉన్నాడు, రేపు ఆఫీస్కి బాస్ కావచ్చు. చాలామంది అనుకుంటారు వీడు ఆఫీస్ బాయ్ కదా, వీడు నేను చెప్పింది చేయాలని చెప్పేసి వాడిని చిన్న చూపు చూస్తూ ఉంటారు, వాడిని చెప్పరాని పనులని చెప్తూ ఉంటారు, వానితో చేరాలని పనులని చేయిస్తూ ఉంటారు. కానీ ఆఫీస్ బాయ్ రేపు ఆఫీస్లో బాస్ అయితే ఎట్లుంటుంది? ఇప్పుడు అదే జరిగింది ఇక్కడ. సో 10 ఏళ్ళు మొత్తం ఆడుకున్నారు కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి ప్రతి నాయకుడిని. బీఆర్ఎస్ నాయకులు ఆడుకున్నారు, వాడుకున్నారు, ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించారు. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏం అర్థం కాలే, ఏనుగు మీద ఎలక ప్రయాణం చేసినట్టుగా వాళ్ళకి పైనుంచి అంతా కూడా అద్భుతంగా అనిపించింది. కానీ ఒక్కసారిగా వీళ్ళ అధికారంలోకి వచ్చేసరికల్లా వాళ్ళకి అర్థమవుతలేదు అసలు, అమ్మ ఏంద్రా నాయన వీళ్ళ కథ అని చెప్పేసి. సో కేటీఆర్, రేవంత్ ఈ 2 ఎగ్జాంపుల్సే జీవితంలో మనిషి లైఫ్ ఎప్పుడైనా ఎట్లయినా మారవచ్చు. కాబట్టి సో మాట్లాడే ముందు, వ్యవహరించే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలనేది క్లియర్ తెలుస్తూ ఉంది. రాజకీయాల్లో ఫ్యామిలీని ఎప్పుడు తీసుకురావద్దు. సో ఇక్కడ చూడండి, భార్య పిల్లల్ని కుటుంబాన్ని కూడా మీరు రాజకీయాలలో మా ఫ్యామిలీని నడి రోడ్డు మీద పెట్టారని కేటీఆర్ బాధపడతా ఉన్నాను. సో క్లియర్గా నిన్న అసెంబ్లీలో మాత్రం ఒక కాలేజ్ పార్టీలో ఫేర్వెల్ పార్టీ లేకున్నది, మళ్ళీ ఎప్పుడు కలుస్తామో, మళ్ళీ ఎప్పుడు మాట్లాడుకుంటాం అన్నట్టుగా కేటీఆర్, రేవంత్ రెడ్డి పాపం భావోద్వేగానికి లోనయ్యారు, కొద్దిసేపు ఆవేశానికి లోనయ్యారు, కొద్దిసేపు కౌంటర్లు కూడా ఇచ్చుకున్నారు. నిన్న ఈ సన్నివేశం అద్భుతంగా ఉన్నదనేటువంటిది సోషల్ మీడియాలో నడుస్తూ ఉంది. ఇవి రివెంజ్ పాలిటిక్స్ కావు అనేది క్లియర్గా తెలుస్తూ ఉంది. ఇక్కడనే ఇంకొక వార్త కనిపిస్తుంది. 6729 మంది అవుట్, పదవి విరమణ